ఐపీఎల్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో చెపాక్లో జరగనున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోని నడిపించనున్నట్టు తెలుస్తుంది. గాయం కారణంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందుబాటులో ఉండడం అనుమానంగా ఉంది. రుతురాజ్ కనుక మ్యాచ్ కు దూరమైతే కెప్టెన్ గా ధోని జట్టును ముందుండి నడిపిస్తాడు. గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గైక్వాడ్ గాయపడ్డారు. అప్పటి నుండి అతడు ట్రైనింగ్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ధోనికి పగ్గాలు అప్పగిస్తామని జట్టు బ్యాటింగ్ కోచ్ మైకెల్ హసీ తెలిపారు. నేటి మ్యాచ్ కోసం గైక్వాడ్ ట్రైనింగ్ లో బ్యాట్ పడతారని ఆశిస్తున్నామని హసీ తెలిపాడు. గాయం నుండి గైక్వాడ్ కోలుకుంటున్నారని, కాబట్టి జట్టుకు అందుబాటులో ఉండడంపై ఆశాజనకంగానే ఉన్నట్లు తెలిపారు. మరి గైక్వాడ్ అందుబాటులో లేకపోతే కెప్టెన్సీ పగ్గాలు ఎవరికిస్తారనే ప్రశ్నకు హసీ బదులిస్తూ నిజానికి దీని గురించి తాము ఆలోచించలేదని, హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రుతురాజ్ దీని గురించి ఆలోచిస్తారని పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ధోనికి మంచి పేరుంది. ఐపీఎల్ అత్యధిక మ్యాచ్ కు నాయకత్వం వహించిన రికార్డు ధోని పేరునే ఉంది. 266 మ్యాచ్లో జట్టును నడిపించగా అందులో 133 మ్యాచ్ల్లో చెన్నై విజయం సాధించింది. 2008లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి సిఎస్కే ధోని 10 సార్లు ఫైనల్స్ కు నడిపించారు. 5 సార్లు విజయం సాధించి ట్రోఫీ అందుకున్నారు.